వాళ్ళు సిగ్నల్స్ అయితే చాలా బాగా పాటిస్తున్నారు గైస్. చూడండి చాలా పద్ధతిగా, ఎవరు కూడా చూడుగా ఇట్లా తొందరపడే వాళ్ళు ఉంటారు కొద్దిగా. లేదు కమ్మ కర్రీ పాయింట్ ఇది వచ్చేసి మన ఎమ్మిగనూరు రూట్ గైస్. మన ఎమ్మిగనూరు రూట్లో కర్రీ పాయింట్ కోసం వెతుకుతున్నాము. ఎమ్మిగనూరులో కర్రీ పాయింట్స్ బాగున్నాయనేసి మా బావ వెనకాల నుంచి చెప్తున్నాడు నాకు. వీవర్స్ కాలనీలో కర్రీ పాయింట్స్ ఎక్కువ ఉన్నాయి, మంచి సౌలభ్యం ఉంది, మన ఆదోనిలో లేదు అని అంటున్నాడు మా బావ. దయచేసి మీకు ఎక్కడైనా మంచిగా కర్రీ పాయింట్స్ ఈవినింగ్ కానీ ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు కర్రీ పాయింట్స్ దొరికే ప్లేస్ ఏదైనా ఉంటే కామెంట్లో చెప్పండి గాయస్. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. దయచేసి ప్లీజ్ మన ఆధుని గాయస్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా దయ తెలిసి మా లాంటి వాళ్ళ మీద ప్రేమ చూపించి కొద్దిగా కర్రీ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయో కామెంట్ చేయండి. అన్నీ నాన్ వెజ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి గాయస్, నాన్ వెజ్ పాయింట్స్, వైన్ షాప్స్. ఇక్కడ ఎక్కడ మా బావ చూసినా అంటుండు, చూద్దాం గాయస్. ఓకే గాయస్, నాకైతే కర్రీ పాయింట్ దొరికింది. ముందు బ్యాగ్ ఉంది గైస్, సో దానివల్ల రోటీ కూడా ఉంది అనుకుంటా. కర్రీస్ ఏముందాక, పప్పు ఉందాక, తాగేది తాగలేదు. ఇక్కడ ఉంది గైస్ మనకు వచ్చేసి అమ్ములు రోటీ అండ్ కర్రీ పాయింట్స్. నిలబడట్లే బాగా వెనకాల సామాన్లు ఉన్నాయి. ఇక్కడ చపాతీ, రోటీ అండ్ కర్రీస్ దొరికినాయి అని చెప్తున్నారు. పప్పు లేదు, ప్రజెంట్ అయితే 2 కర్రీలు పెట్టారు, ఒకటి ఆలు, ఇంకోటి బీరకాయ కర్రీ అనేసి. మా బావ వంట రాదు పాపము, ఇంట్లో ఒక్కడే ఉన్నాడు, అందుకే ఈ నుంచి రోటీ అవన్నీ కూడా తీసుకుపోతున్నాడు. ఇది గైస్ మర్చిపోయా అడ్రస్. ఇది వచ్చేసి మన రిలయన్స్ ట్రెండ్స్ ఉంది కదా, ట్రెండ్స్ కాడ ఉన్నాయి మనకు. ఇది తిక్కస్వామి దర్గా, దివాన్ సాబ్ దర్గా ప్లస్ ట్రెండ్స్కి మధ్యలో ఉంది కరెక్ట్గా. సో నెక్స్ట్ టైం మీకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ ఏదైనా ఉంటే ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళండి. ఇక్కడ ఒకటి ఉంది, ఆడ కొద్దిగా ముందు కూడా ఒకటి కనిపించింది, ఇప్పుడు ఆ ముందు కూడా తీసుకోవచ్చు మనం. మా బావ మరి ఇడే తీసుకుంటుంది. అది ఇంకా ఎక్కడన్నా ఉంటే చెప్పండి దయచేసి, నెక్స్ట్ టైం కొద్దిగా మాకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఎవరైనా హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వడానికి బాగుంటుంది. నైట్ టైం ఇక్కడే స్టే చేస్తే ఊర్ల నుంచి క్యారియర్ పట్టుకు రావాలంటే ఒక మంచి సపరేట్గా రావాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లమ్ని మీరు మీ వల్ల క్లియర్ చేసిన వాళ్ళు అవుతారు. మంచి 5-10 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్లేదు, కానీ మంచి ప్లేస్ ఉంటే ట్యాగ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మా బావ పప్పు లవర్ అనుకుంటా, వీడ కూడా రోటీలు అమ్ముతున్నారు గైస్. మా బావకి పప్పు కావాలంట. ఇక్కడంతా చికెన్ పకోడా, ఫిష్ ఫ్రై ఇవే దొరుకుతాయి కదా. ఇక్కడ దివాన్ సాబ్ దర్గా కాడ ఇక్కడ మొత్తం అదే అంతా ఈ ప్లేస్, ఈ 4 సైడ్లో అన్నీ అవే దొరుకుతాయి. దివాన్ సాబ్ దర్గా రీకన్స్ట్రక్షన్ జరుగుతుంది.
నుంచి వెళ్ళాం కానీ మాకే తెలియదు guys. ఇక్కడ కూడా ఆడ ముందు ఉందంట, ఎక్కడుందో మాకు తెలీదు. అన్ని హాస్పిటల్స్, కొరియర్ షాపులు, మెడికల్ షాపులు అదే కనిపిస్తుంది, ఫార్మసీలు. డీమార్ట్లో సరుకులు తీసుకున్నామని వస్తే 7,000 అయింది. 30 seconds ఉంది, అవతలకి వెళ్దామా? 30 seconds, మళ్ళీ లేకపోతే 80 seconds వెయిట్ చేయాల్సి వస్తుంది గైస్. 16 seconds ఉన్నాయి, ఈజీగా వెళ్ళిపోతాం అనుకుంటున్నా. 10 seconds, ఓకే. మనమైతే సిగ్నల్ క్రాస్ చేసేస్తున్నాం. అప్పటికి వెళ్ళి ఈడీటే తిరుగుతున్నాం గైస్. కొద్దిగా ముందు వచ్చి నిలబడతాము. రైట్, ఇక్కడ పక్కన బాగా తినేస్తుంది గైస్. డిమార్ట్